హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి నాగల చవితి రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మినీ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందు రోజు నైటే నెక్స్ట్ డే మార్నింగ్ పూజకు కావాల్సినవన్నీ పసుపు కుంకాలు, అక్షింతలు, ఒత్తులు అన్నీ కూడా ఇలా బాక్సెస్లో అయితే సర్ది పెట్టుకున్నానండి. ఎందుకంటే పుట్ట దగ్గర తీసుకువెళ్ళాలి కదా, వీటిల్లో అయితే వలక్కుండా ఉంటాయని. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చలివిడి వడపప్పు, సిమ్మిలి, అలాగే తేగలు ఇవన్నీ కూడా తీసుకువెళ్తాం కదా పుట్ట దగ్గరికి. అవి కూడా ఈ బాక్స్లోనే 4 ర్యాక్స్ కింద ఉన్న బాక్స్ పెట్టేశాను. అలా అయితే ఏవి వలక్కుండా ఉంటాయి, మనకి పుట్ట దగ్గర తీసుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నట్టుగా. మార్నింగ్ టైం వచ్చేసి 10 అయ్యిందండి. పుట్ట దగ్గరికి అయితే బయలుదేరాము. లాస్ట్ ఇయర్ అయితే స్టీల్ ప్లాంట్ అటు సైడ్ వెళ్ళాము, చాలా ట్రాఫిక్ ఉందనేసి. ఈసారి వేరే చోటకి వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇలా చెట్ల దగ్గరే పాలు అయితే వేసేసి గుడ్లు వేసేసారండి. ఎవరికి వాళ్ళు ఇక్కడ చెట్టు దగ్గర హోల్స్ పెట్టేసి. సో ఇంకెందుకులే ఇటు సైడ్ అయితే పుట్లు ఉంటాయేమో అనేసి జింక్ అనేసి అటు సైడ్ అయితే వెళ్ళామండి. సో అక్కడ కూడా ప్రతి ఒక్కరు కొబ్బరి చెట్టుకి, మామిడి చెట్టుకి అన్నట్టుగా ఇలా హోల్స్ పెట్టేసి వీటికే పూజలు చేసేసి అక్కడే పాలు అయితే వేసేస్తున్నారు. సో ఇంకప్పటికే టైం 10 అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్తాంలే అన్నట్టుగా మేము కూడా ఒక చెట్టు త్వరకైతే చిన్న హోల్ చేసేసి అదే పుట్ట కింద అయితే భావించి మేము కూడా అదే పుట్టలో పాలు వేసుకుని గుడ్లు వేసేసి పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ చెట్టుకి అయితే వేసాం. ఈ చెట్టు ఒక్క ఆకులేనండి, ఇక్కడ అమ్ముతున్నారు. ముందు రోజు ఆ ఆకులు పువ్వులతో ఉన్నవి తీసుకొచ్చి ఈ చెట్టు మొదలు అయితే వేస్తున్నారండి. సర్లే ఇంకా కొబ్బరి చెట్టుకి, మామిడి చెట్టుకి ఎందుకులే, ఈ చెట్టు ఆకులే కదా అమ్ముతున్నారు పుట్ట దగ్గర వేసుకోవడానికని అదే చెట్టు కింద అయితే పూజ చేసుకున్నాం మేము. అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు కింద అయితే వీళ్ళని బట్టి పూజ అయితే చేసేసుకుంటున్నారండి. నాకైతే అసలు ఇక్కడ ఇలా చేయాలనిపించలేదు. చాలా చెట్లు అయితే చూసాము, ఎక్కడైనా పోనీ హోల్ లాంటిది ఉంటే అక్కడ చేద్దాం కదా అంటే ఎక్కడా లేదండి. కానీ ప్రతి ఒక్కరు కూడా కర్రముక్కతో హోల్స్ పెట్టేసి అందులోనే పూజ చేసేసుకుంటున్నారు. ఇంక సర్లే ఇంక అందరూ ఎలా చేస్తే అలా అన్నట్టుగా. సో మేము కూడా ఒక చెట్టు దగ్గర అయితే పూజ చేసేసుకున్నాము. ఈ రోజు అయితే చాలా మంది ఇక్కడ పిక్నిక్ కింద అయితే ఫుడ్ తెచ్చుకున్నారండి. చూసారు కదా, ఇక్కడ బరకాలు అయితే పరుస్తున్నారు. ఇంక ఈవినింగ్ వరకు ఇక్కడే ఎంజాయ్ చేసి అయితే వెళ్తారంట. మా సైడ్ అయితే నాగల చవితి రోజు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పుట్ట దగ్గర అయితే వేసుకుంటారండి. ఇలా కన్నాలు అయితే ఎవరు సొంతంగా పెట్టేసి గుడ్లు, పాలు అయితే వేయము. సో కానీ ఇక్కడ మనకేం తెలియదు, ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు కదా అన్నట్టుగా మేము కూడా అలా వేసేసుకున్నాము ఈ సంవత్సరం. అలాగే ఇంకా శివాలయానికి కూడా వెళ్ళామన్నమాట. శివాలయం అయితే క్లోజ్ చేసేసారండి, అప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా బ్రేక్ అయ్యిందండి. స్వామివారికి ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నారు. హారతి అయితే తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ అభిషేకంలో టికెట్ ఎవరైనా తీసుకునేటువంటి